ప్రస్తుతం తెలంగాణలో అయితే 6 ఎమ్మెల్సీ పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా 4 ఎమ్మెల్సీలు అయితే ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. వారిలో అయితే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు, కడియం శ్రీహరి ఉన్నారు, అలాగే కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నారు. సో వీరైతే అలాగే జనగామకు సంబంధించి పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు. వీళ్ళంతా ఎమ్మెల్సీలుగా ఉన్నారు. సో వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి అయితే గెలిచారు. సో వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో 4 పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే గవర్నర్ కోటకు సంబంధించి 2 కూడా ఖాళీ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం చూసుకోవచ్చు గవర్నర్ కోటకు సంబంధించి దాసోజు శ్రావణ్ అలాగే సత్యనారాయణ ఇద్దరికైతే నామినేట్ చేశారు. సో దీన్ని అయితే గవర్నర్ తిరస్కరించడంతో వారి అంటే ఎమ్మెల్సీలు ఆగిపోయాయి. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో వారికి అయితే ఛాన్స్ లేనట్టు కనిపిస్తుంది. సో ఇప్పటికైతే 6 ఎమ్మెల్సీలు అయితే ఉన్నాయి. ఇందులో ఒకటి ఎమ్మెల్యేల కోటకు సంబంధించి అయితే పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి ఉన్నారు. సో ఎమ్మెల్యేల కోటకు సంబంధించి బీఆర్ఎస్కి ఒకటి, కాంగ్రెస్ కోటి వెళ్ళే అవకాశం ఉంది. ఇక పల్లా రాజేశ్వర రెడ్డి అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయితే ఉన్నారు. సో ఈయన రాజీనామా చేయడంతో ఆ స్థానం అయితే ఖాళీ ఉంది. అలాగే గవర్నర్ కోటకు సంబంధించి 2 ఖాళీ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఒకటి ఎమ్మెల్యే కోటకు సంబంధించి కాంగ్రెస్ కోటి, బీఆర్ఎస్ కోటి వెళ్తున్నట్టయితే ఇక మిగతాకు సంబంధించి అయితే ఇప్పుడు పోటీ జరగనుంది. అయితే దీనికి సంబంధించి అయితే తీవ్ర పోటీ ఉంది. ముఖ్యంగా ఈ సిపిఐ కాంగ్రెస్ పొత్తుకు సంబంధించి అయితే ఒక ఎమ్మెల్యే అలాగే 2 ఎమ్మెల్సీలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సో సిపిఐకి 2 ఎమ్మెల్సీ ఇవ్వాల్సి ఉంది. అలాగే కోదండరాం అంటే మనకు టీజేఎస్ అవగాహనతో అయితే వాళ్ళు ముందుకెళ్లారు. సో కోదండరాం కూడా ఎమ్మెల్సీ హామీ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఇక ఆకునూరు మురళికి కూడా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే అంటే ఆ వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత తీర్మార్ మల్లన్న కూడా చాలా పోటీగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున అయితే 18 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేసి ఆ నియోజకవర్గాల్లో అయితే కాంగ్రెస్ గెలిచింది. ఈ నేపథ్యంలో అయితే తీర్మార్ మల్లన్నకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. అలాగే అద్దంకి దయాకర్ తుంగతుర్తికి సంబంధించి అద్దంకి దయాకర్కి టికెట్ వచ్చే క్రమంలో అయితే కొంతమంది కారణం వల్ల అంటే కాంగ్రెస్ పెద్దలు కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేయడంతో వేరే వ్యక్తికి అయితే అక్కడ టికెట్ ఇచ్చారు. సో అక్కడ కాంగ్రెస్ గెలిచింది. సో అద్దంకి దయాకర్ను కూడా ఎమ్మెల్సీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అద్దంకి దయాకర్ అయితే రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్నారు. ఇక బల్మూరి వెంకట్ ఎన్ఎస్యుఐ నేతగా అయితే బల్మూరి వెంకట్ అయితే చాలా కృషి చేశారు. మనం చూసుకోవచ్చు గతంలో ఎన్నో పోరాటాలు చేశారు, అరెస్టులు అయ్యారు. సో ఆయన గత హుజరాబాద్ ఉప ఎన్నికలో అయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. సో ఈసారి కూడా అక్కడి నుంచి ఆయన టికెట్ ఆశించిన కూడా ఉడితెల ప్రణవ్కి అయితే టికెట్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో అయితే బల్మూరి వెంకట్కి అయితే ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే వార్తలు వస్తున్నాయి. అలాగే జంగా రాఘవరెడ్డి కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఈయన ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా అయినప్పటికీ కూడా అక్కడ వేరే వారి టికెట్ ఇవ్వడంతో ఈయన రెబల్గా అయితే నామినేషన్ వేశారు. సో కాంగ్రెస్ పెద్దల వెళ్ళి అయితే ఆయనను బుజ్జగించారు. ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇవ్వడంతో అయితే జంగా రాఘవరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు. అలాగే షబ్బీర్ అలీ సో ఈయన నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సో ఫిరోజ్ ఖాన్ నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సో ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి మంత్రివర్గంలో ఎవరు మైనార్టీ లేదు కాబట్టి వీరిద్దరిలో ఒకరికైతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసే అవకాశం అయితే ఉంది. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, మండే తెలుగు, హైదరాబాద్.